హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనని మీ లక్కీ పాపనండి. మీరు బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఎలా ఉన్నారు? ఆ రోజు బతుకమ్మ పండుగ, చిన్న బతుకమ్మ రోజు అయితే పెద్ద బతుకమ్మ రోజు అయితే బతుకమ్మని ఆడుతున్నాం ఫ్రెండ్స్. విన్నారు కదా ఫ్రెండ్స్, మా పాప అయితే వాయిస్ ఓవర్ ఇచ్చింది. ఇక్కడ మమ్మీ నేను వాయిస్ ఓవర్ ఇస్తా అంటే సరే ఇచ్చేసి అని చెప్పిన. ఇంకా పాపనైతే వాయిస్ ఓవర్ ఇచ్చింది. బాగున్నారండి మీరైతే? నేనైతే చాలా బాగున్నాను. ఇది మొన్నటి బ్లాగ్ కంటిన్యూషన్ అండి వీడియోకి. ఇంకా కొన్ని క్లిప్స్ ఉంటే యాడ్ చేశాను. లెంత్ ఎక్కువ అయిపోతుందని అయితే నేను కొన్ని వాయిస్ అంటే కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇంక ఇక్కడైతే నేను వదిన మా పాప అయితే ఆడుతుంది. మీ అందరికీ తెలిసిందే కదా. ఇంకా ఫైనల్గా అయితే ఇంట్రెస్ట్ రావడం లేదండి, ఇక్కడ ఆడడానికి ఎవరు లేరు. ఇంకా మేమే అయిపోయే ముగ్గురము. ఇంకా అక్కడికి పోయినాక చాలా అసలు ట్యాంక్ బండ్ దగ్గర పోయినాక చాలా ఆడాలనిపించింది. బట్ ఏంటంటే అప్పటికే టైం ఈజ్ ఓవర్ అయిపోయింది. పిల్లలు ఏడుస్తున్నారు, నిద్ర వస్తుంది అనేసి ఇంకేం చేస్తామండి, తప్పని పరిస్థితుల్లో ఇంకా కొద్దిసేపు అయితే ఆడేసి అయితే ఇక్కడికి వచ్చామండి. ఈ బతుకమ్మ బ్లాగ్ అయితే ఈ వీడియోలో ఎండ్ అయిపోతుందండి. అంటే ఇంకా బ్లాగ్స్ అయితే లేవులేండి. ఇంకా మళ్ళీ దసరా బ్లాగ్ ఉంటుందండి. ఇంకా చూడండి, మా గల్లీలో అయితే ఎవ్వరు కనిపించట్లేదు. మేమే అంటే అందరూ ఒక్కొక్క చుట్టూ 2 చుట్లు అయితే ఇట్లా ఇంటి ముందు పెట్టి రౌండ్స్ వైజ్గా ఆడేసి ఇంకా ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఇంకా మేము కూడా వెళ్ళాల్సిందే, కానీ మా ఫ్యామిలీ అందరూ ఒకేసారి వెళ్దాం అనేసి ఇంకా అందరం ఒకేసారి అయితే వెళ్ళామంటే వాళ్ళ ఇళ్ళలో కూడా ఆడాలి కదా. సో వాళ్ళందరూ అయిపోయిన తర్వాత అందరం అనుకొని ఒకేసారి గ్యాదర్ అయిపోయి అక్కడైతే మేమైతే కలుసుకున్నాం. చూడండి, అసలు ఆడబుద్ధి కావట్లేదండి బతుకమ్మనైతే. ఇంకా ఊరికే మా ఊరిని గుర్తు చేసుకుంటున్నాం. మేమైతే ఊర్లో ఎట్లుంటుంది, ఊర్లో అట్లుంటుంది అనేసి నేను వదిన అయితే ఇంకా అనుకుంటే అయితే ఆడుతున్నామండి. సారీ అండి, ఇక్కడ మా పాపకి దగ్గొస్తుంది, కొంచెం మీరు డిస్టర్బెన్స్గా ఫీల్ కాకండి. మా పాపకి వెదర్ ప్రాబ్లం వల్ల దగ్గర ఎక్కువైపోయిందండి. ఇంకా పాప నా పక్కనే ఉంటుంది, నేను లేకుంటే అసలు పాప ఉండడం లేదండి. ఇంకా మన పిల్లలు మనతోనే కదా, ఏదేమైనప్పటికీ వాళ్ళని మనతోనే ఉంచుకోవాలి కదా, తప్పదు కదా. ఈ దగ్గర అనేది మీకు డిస్టర్బెన్స్కి వస్తే కొంచెం ప్లీజ్ అండి అడ్జస్ట్మెంట్ కాండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్, కామెంట్ చేయండి. నేనైతే రిక్వెస్ట్ చేసి అడుగుతున్నానండి. ఇక్కడైతే పాటలు పెడుతున్నారు కానీ జనం లేదు, మనకి ఏ వాడబుద్ధి అవుతుందండి. ఇంకా నేనైతే దీనికి ఎక్కువైతే వాయిస్ ఓవర్ ఇవ్వనండి. ఇంక ఇదైతే నెక్స్ట్ డే అండి, దసరా నెక్స్ట్ డే. ఇంకా బట్టలు చూసారు కదా, ఇంకా చెప్పాను కదా ఇంతకుముందు, పండగ ముందు రోజు పనే, పండగ రోజు పనే, పండగ తెల్లారితే పనే అన్నట్టు. ఇంకా పండగ నెక్స్ట్ రోజు, పండగ రోజు కట్టుకున్న బట్టలు అయితే వేసుకున్న బట్టలు అయితే ఇక్కడైతే నేను ఎండకు ఆరేసాను. షాంపులో తీసేసి ఈ పిల్లలు అయితే ఇక్కడ ఆరేసానండి. మళ్ళీ అసలే వర్షాలు పడుతున్నాయి. ఇంకా మళ్ళీ వర్షాలు వర్షాలు రోజు పడితే బట్టలు ఆరవనేసి నేనైతే ఇక్కడ ఇంకా బట్టలు అయితే ఆరేసాను. ఆరేసిన తర్వాత ఇదైతే దసరా రోజు బ్లాగ్ అండి. మా ఇంట్లో దసరా ఎంత హడావుడిగా ఎంత హ్యాపీగా జరిగిందండి. అసలు చాలా బాగా జరిగింది. అందరం ఒకే దగ్గర అయితే మేము దసరా పండుగ చేసుకున్నాం. టోటల్ మా ఫ్యామిలీ అండి అందరం కలిసి. ఇంకా మేము దసరా ముందు రోజు చేసుకున్నామండి. దసరా గురువారం అయితే మేము బుధవారమే చేసుకున్నాం, ఎందుకంటే గురువారం రోజు తినమండి మా ఫ్యామిలీ దినం టోటల్. సో అందుకని బుధవారం చేసుకున్నాం. ఇంకా మళ్ళీ శుక్రవారం అంటే మళ్ళీ శుక్రవారం కూడా తినని వాళ్ళు ఉన్నారు. బుధవారం అయితే చాలా బాగుంటది అనేసి ఇంకా మేము బుధవారం చేసుకున్నాం. ఇక్కడైతే ఇంకా మా తమ్ముడు వంటలు చేస్తున్నాడండి. మా తమ్ముడు చాలా బాగా వంటలు చేస్తాడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు ఇంత ముందు వీడియోలో కూడా నేను పాత ఇంట్లో ఉన్నప్పుడు వీడియో అయితే పెట్టానండి. వాడు చాలా బాగా చేస్తాడు. ఆ రోజు కూడా మటన్ కర్రీ అయితే చాలా బాగా చేశాడు. ఇక్కడ ఇంకా పూరీలు చేద్దాం అనేసి అయితే అన్నయ్య నేనైతే పిండి పిసుకుతున్నాము. ఇంకా వస్తారండి, ఇంకా వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నారు, వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది ఇవాళ రేపటికి నేను బ్లాగ్ అయితే పెడతాను. దసరా బ్లాగ్ అనేది 2 days ఉంటుంది, ఎందుకంటే ఇంకా రేపటి బ్లాగ్ లో మేము చేసిన డాన్స్లు అండ్ అందరూ గ్యాదరింగ్ అవన్నీ రేపటి బ్లాగ్లో ఉంటాయి. ఆల్రెడీ మీరు షార్ట్స్లో చూసుంటారండి. మేము అందరం ఒకే దగ్గర డ్యాన్స్ వేసింది అయితే. ఇంకా ఎక్కడైతే మేమైతే ఫైనల్గా ఇంకా కూరగాయలు కట్ చేస్తున్నాము. మా తమ్ముడు కర్రీ చేయడానికి ప్రిపేర్ అవుతున్నాడు. ఇంకా మేమైతే కూరగాయలు కట్ చేస్తున్నాము. ఇక్కడైతే ఇంకా మేము మాట్లాడుతున్నాము. వీడియోలో వదిన ఏదన్నా డౌట్ ఉందండి, ఆ డౌట్కి నేను వదినకి ఎక్స్ప్లెయిన్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ చూడండి మా హస్బెండ్ అందరం కూర్చున్నాము. ఇంకా ఫ్యామిలీ అంతా ఒకే దగ్గర అయితే బాగా చేసుకున్నాం. దసరా పండుగ అయితే చాలా బాగా అనిపిస్తుంది కదండి, అందరం ఒకే దగ్గర చేసుకుంటే. ఇంకెవరిని వాళ్ళు చేసుకుంటే బాగుండదు కదా. ఇతనే మా తమ్ముడు అండి, వాడేనండి కర్రీ చేసేది. బట్ చాలా బాగా చేశాడు కర్రీ అయితే. ఇంకా
ఇక్కడ మా వదిన హెల్ప్ అంటే వదిన వాడికైతే హెల్ప్ చేస్తుంది. ఇంకా వదిన హెల్ప్తో వాడైతే కర్రీ చేశాడు. అంటే ఒకడైనా చేయొచ్చు, ఇంక ఇద్దరు ఉంటే బాగుంటుంది అనేసి. ఇంకా చూడండి మా బట్టల భాగవతం ఎలా ఉందో. మళ్ళీ ఆ రోజు బట్టల భాగవతం ఎందుకంటే తెల్లారి దసరా పండుగ కదా అండి. ఇంకా ముందు రోజు మళ్ళీ అదే రోజు లేని బట్టలు అయితే నేను వాష్ చేసి బయట ఆరేసాను. ఆరేసిన తర్వాతకైతే ఇంకా మేము పండుగ పనులు అయితే స్టార్ట్ చేసాం. ఇక్కడ మా స్మార్ట్స్ అన్ని చూసారా, స్మార్ట్స్ అన్ని తన నేమ్ వచ్చేసి అంటే తన నేమ్ ఇస్తామండి. చాలా బాగుంటాడు అబ్బాయి అయితే, చాలా బాగా మాట్లాడతాడు. మా చిన్నత్త వాళ్ళ బాబు మీ అందరికీ తెలిసిందే కదా. ఇక్కడ ఇంకా మా చెల్లి కొత్త పెళ్లి కూతురండి. వీళ్ళేనండి, వీళ్ళు మా పెద్దత్తయ్య వాళ్ళు. మేమందరం కలిసి చేసుకున్నాము. ఒక్కొక్కరు అయితే వస్తున్నారు. ఇంకా ఈవినింగ్ బ్లాగ్ అంటే ఇంకా ఈవినింగ్ వరకు ఒక్కొక్కరు అయితే వచ్చారు. మేబీ అది రేపటి వీడియోలో కనిపిస్తుంది అనుకుంటానండి. ఇంకా ఇక్కడనైతే మేమందరం కలిసి పూరీలు చేస్తున్నాం. చెల్లి, నేను, వదిన, అత్తయ్యనైతే 2 kgs పిండి తెచ్చామండి. ఇంకా అన్నయ్య నేనైతే పిసికాం కదా. పిసికిన తర్వాతకైతే దాన్ని ఒక 2 hours నానబెట్టాం. 2 hours నానబెట్టిన తర్వాతకి పూరీలు చూడండి ఎంత బాగా వస్తున్నాయి. ఒకటి వీడియో ఉంది కదా, పొంగవే పూరి పొంగనా పూరి అన్నట్టు. పూరీలు కూడా అంత బాగా వచ్చాయండి. ఎంత బాగా వచ్చాయంటే ఇట్లా వేయడమో లేదో మనం బుస్స పూరీలు పొంగుతున్నాయండి. డైలాగ్ అండి ఇది. పూరీలు అయితే చాలా బాగా వచ్చాయి. ఇంకా మేము అందరం కలిసి అయితే 2 kgs పూరీని 15 minutesలో అయితే మేము కంప్లీట్గా చేసామండి. ఇద్దరు చేయడము, చెల్లి వేస్తుంటే నేనైతే తీసాను. తొందర అయితే నాకు చాలా భయం వేసింది పూరీలు ఎప్పుడైపోతాయో అనేసి. కానీ తొందరగా అసలు టైం అయితే తెలియలేదు. అందరం ఒకే దగ్గర ఉండి చేసుకుంటే అసలు అది వేరు కదండి. అసలు చూడండి ఎంత బాగా పొంగుతున్నాయి పూరీలు అయితే. నిజంగా అందరం కలిసి చేసుకునే దాంట్లో హ్యాపీనెస్ అయితే చాలా బాగుంటుంది. అండ్ వర్క్ కూడా చాలా బాగుంటుంది. చెప్పాలంటే అన్నీ బాగుంటాయండి. తప్పదు కదా, అందరం ఒకే కాడ చేసుకోవాలన్నప్పుడు అన్ని షేర్ చేసుకోవాలి. మేమైతే మా ఫ్యామిలీలో అందరం అన్ని షేర్ చేసుకుంటాం. చూడండి పూరీలు అయితే ఎంత భలే పొంగుతున్నాయో అసలు. చూస్తే ఇప్పుడు మళ్ళీ తినాలనిపిస్తుందండి ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు. ఇంకా మా చెల్లి నేనైతే చేస్తున్నాము. కడాయి ఇది పెద్దది అప్పల కడాయి పెట్టామండి. అసలు యాక్చువల్లీ మేము ఏమనుకున్నాం ఒకేసారి 3-4 వేసి తీయచ్చు అనుకున్నాం, కానీ కాలేదు. ఇంకా చెల్లి తొందర వేస్తుంటే ఇంకా నేనైతే తొందరగా అయితే తీసాను. నేనైతే పూరీలు చేయడం కూడా అయిపోయిందండి. ఇంకా ఫ్యామిలీ అందరం ఒకే దగ్గర కూర్చొని ఇంకా కూల్ డ్రింక్స్ తెచ్చుకున్నామండి. మేమైతే కూల్ డ్రింక్స్ తెచ్చుకొని ఇంకా మటను ఇంకా చాలా ఎంజాయ్ చేసామండి బాగా. ఇంకా నిజంగా కలిసి ఉంటే కలదుసుకోమన్నట్టు ఏదైనా అందరం కలిసి ఉండాలండి. కలిసి ఉంటేనే ఏదైనా. నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా మీకు చెప్పానండి, కష్టానికైనా సుఖానికైనా అండ్ ప్రతి ఒక్క దానికి అది వేరుంటుందండి. అందరం కలిసి ఉండాలి. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నారు. ఇప్పుడు వీడియోలో